షాన్. హలో మామ, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ సోలో ఫిషింగ్ బ్లాగ్స్. మామ, ఒక వారం రోజుల నుంచి మనం ఫిషింగ్కి అయితే వెళ్ళలే. ఇవాళనే వచ్చినాం. వారం తర్వాత మనకున్న వరి నాటు అయితే అయిపోయింది. ఇవాళ ఫిషింగ్కి వచ్చినాం ఎర్లీ మార్నింగ్. నిన్న వరి నాటు వేసినాం, ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఫిషింగ్కి అయితే వచ్చినాం. అసలు వీడియోలు ఏం లేవు పెట్టడానికి కూడా, అందుకని ఫిషింగ్కి అయితే రావడం జరిగింది. ఇక పైన మన దాంట్లో మంచి మంచి వీడియోలు వస్తాయి. ఈసారి పక్కా వస్తాయి మామ. చాలాసార్లు చెప్పినా కానీ రాలేదు. ఈసారి 100% ట్రై చేస్తాం మంచి వీడియోలు తేయడానికి. లేచకుండా కొత్త వాళ్ళు చూస్తున్నట్టు మన వీడియోని ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. కింద హైప్ ఆప్షన్ ఉంటే హైప్ ఆప్షన్ చేయండి. వీడియోని హైప్ చేస్తే యూట్యూబ్ అనేది పుష్ చేస్తుంది మన వీడియోలు. మన ఛానల్ కూడా పుష్ అనేది వస్తుంది. కింద కామెంట్ చేయండి వీడియో ఎట్లా అనిపించిందో. లేట్ చేయకుండా ఫిషింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. లొకేషన్ దగ్గరికి అయితే వచ్చిన చూద్దాము. నీళ్ళు పెరిగినాయి. మా ఇళ్ళకు కాలువ నీళ్ళు అయితే వస్తుండే ప్రజెంట్, అందుకు నీళ్ళు నాకు వచ్చినాయి. అక్కడ తిరుగుతున్నది మాది, అక్కడ పోతున్నది కట్టు. దాని కాడికి వచ్చేది అసలు సైలెంట్గా అందుకున్నది ఇట్లా. బోని బోని ఇంత ఎర్లీగా బోన్ అవుతుంది అని అస్సలు అనుకోలే. బోన్ అయితే ఇది మా మంచి సైజు. సక్సెస్ఫుల్గా బోని జరిగింది. సెకండ్ అటెంప్ట్ ఇక్కడ వేసిన ఫస్ట్ అటెంప్ట్లోనే అటాక్ చేసింది మాది. చాలామంది ఏమనుకుంటారు అంటే నీళ్ళు తక్కువ ఉంటేనే పడతాయి, చర్లపోటీ మంచిగా పడతాయి, లోపలికి ఉంటాయి అనుకుంటారు. కానీ నీళ్ళు ఎంత ఉండాలో అంతలో ఉండాలి. మా నీళ్ళు కూడా ఇప్పుడు నీళ్ళు మరీ ఓవర్ ఉన్నదో చేప పడదు. నీళ్ళు మంచిగా లేవలు సరిపోని ఉంటే చేప మంచిగా తిరుగుతుంది. అప్పుడు నీళ్ళు మరీ లోపలికి వస్తే అప్పుడు చేప అడకనే ఉంటుంది, పైన రాదు. పెద్దదే మా ఇది. చేప ఎంత ఉందో కానీ నాసొక మాత్రం 1 కిలో తట్టుకొని వస్తుంది. ఇవి మంచి చేపలు మా వడ్డానికి వచ్చాక చూసి కప్ప బయటకు కక్కుతుండే. రెండో ఫిష్ సక్సెస్ఫుల్గా సంచులకు ఇంత పొద్దుగాలు వచ్చినందుకు వర్త్ వర్మ. ఫిషాన్ ఫిషాన్ ఎగిరే రూసిపోయావే. మంచిగా మింగుతుంది కప్ప నేను నోట్లకు. కానీ ముచ్చటగా 3 పడ్డాయి. ఒకటే తన తీ కప్పని పెట్టి తీయాలి. తోటి చేపలు ఎట్లా తీసినాయి. అరే 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 మా శిలంపులంగా లాగేస్తుంది ఇది. చాకలి మీద ఉన్నది బిడ్డ. ఫస్ట్ వచ్చింది కానీ మళ్ళీ ఇట్లా డౌట్ కొట్టినట్టుంది, మిస్ అయ్యింది. ఆడ చేపలను అటాక్ చేసింది. కప్ప వచ్చేదాలుగా వచ్చింది రా కప్ప అని మంచిగా అటాక్ చేసింది.
సక్సెస్ఫుల్గా 3 చేపలు పట్టినాం. ఇంకొక 2 పట్టి చలో ఇంటికి. ఉందే అయిపోయింది. ఉంది. ఏదో 10 కిలోల చేపలాగా బిహేవియర్ చేస్తుంది ఇది. రైడర్ కొరమట. మనం సక్సెస్ఫుల్గా 4 కొర్రమటలు అయితే పట్టినాం. మనం ఇంతవరకు వీడియో చూసింటారు అంటే మీకు వీడియో ఎన్నవుతానన్నా నచ్చింటుంది. చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు లైక్ కొట్టిన వాళ్ళు ఉంటే లైక్ కొట్టండి. కింద హైప్ ఆప్షన్ ఉంటుంది, హైప్ ఆప్షన్ కొట్టండి. చూస్తుంటే ప్రతి ఒక్కరు కొట్టండి హైప్ ఆప్షన్. మన వీడియో ట్రెండింగ్లోకి వెళ్ళిపోవాలి చూడండి. కొట్టండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి వీడియో ఎట్లా అనిపించిందో. కామెంట్ చేస్తే బాగుంటుంది. మనకు కూడా మీరు కొట్టే ప్రతి లైక్ మనకు అనేది బూస్ట్ ఇస్తుంది. ఇంకా వీడియోలు మంచి వీడియోలు చేయాలన్నట్టు ఉంటుంది. మీరు లైక్ కొట్టకుండా ఉంటే నాకు బూస్ట్ అనేది రాదు, వీడియోలు చేయబుద్ధి కూడా కాదు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. మన కొట్ట చేపలు మొత్తం వచ్చేసి ఇవి 4 పడ్డాయి. మనం ఎర్లీ మార్నింగ్ వచ్చినాం, మాకు తొందరనే పడ్డాయి. ఇంకా ఉంటే ఇంకా సింపుల్గా 4 అయినా పట్టుకొని పోవచ్చు మనం ఇప్పుడు. కానీ ఇంకా మనకు చాలు, మరీ ఎక్కువ ఉండవు, ఎక్కువ వేస్ట్ చేయవద్దు. అందుకే నేను 4 పట్టుకున్నా. ఇప్పుడైతే మనం వాడిన సెటప్ వచ్చేసి ఫిషాలిక్ డెడ్లీ అండ్ బైట్ కాస్టింగ్ రాడ్. ఇది అందరికీ తెలిసిందే, మన ఛానల్ ఎప్పటి నుంచో వాడుతున్నాం. ఫిషాలిక్ డెడ్లీ అండ్ బైట్ కాస్టింగ్ రాడు. రీల్ కూడా ఫిషాలిక్ డెడ్లీ అండ్ బైట్ కాస్టింగ్ రీలే. కప్ప, చిట్టి కప్ప. ఇది వచ్చేసి రియల్ వారియర్ డియో ఫ్రాగ్. డియో బ్రాండ్ కప్ప. హైలైట్ ఉంటుంది కప్ప. మాత్రం చిన్నగా ఉంటుంది కానీ రిజల్ట్ మాత్రం ఖతర్నాక్ ఉంటుంది.